పరమ పవిత్ర త్రియేక దేవుని మహోత్సవము. యేసుక్రీస్తునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాశిస్సులు. ఈరోజు మనం క్రైస్తవ విశ్వాసములోని అత్యంత గొప్ప రహస్యమైన త్రియేక దేవుని గురించి ధ్యానిస్తూ ఉన్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులు, కానీ ఒకే దేవుడు. ఇది మన బుద్ధికి పూర్తిగా అందని రహస్యం అయినప్పటికీ దేవుడు తన వాక్కు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనకు ఈ సత్యాన్ని బయలుపరిచాడు. ప్రియులారా, త్రిత్వం అంటే ఏమిటి? త్రియేక దేవుడు అని ఎవరిని పిలుస్తాము? కథోలిక విశ్వాసం మనకు అందించేటువంటి బోధన ప్రకారం తండ్రి దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ముగ్గురు దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే. త్రిత్వ రహస్యాన్ని వివరించేటప్పుడు కథోలిక శ్రీసభ ఏమి బోధిస్తుంది? దేవుని స్వభావం ఒక్కటేనని బోధిస్తుంది. కానీ వ్యక్తులు ముగ్గురు. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ తండ్రి కాదు. అయినా వారందరూ ఒకే దేవుడు. పరిశుద్ధ గ్రంథములో త్రిత్వ రహస్యాన్ని ధ్యానించుదాం. త్రిత్వం అనే పదం పరిశుద్ధ గ్రంథములో నేరుగా కనిపించకపోయినా దాని సత్యం పరిశుద్ధ గ్రంథములో కనిపిస్తుంది. ఉదాహరణకు, యేసు బాప్తిజం సమయంలో మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 16 నుండి 17 వచనాలలో యేసు యోర్దాను నదిలో బాప్తిజం పొందుచున్నప్పుడు కుమారుడు నీటిలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ పావుర రూపములో దిగివచ్చాడు, స్వర్గము నుండి దేవుని స్వరం, తండ్రి స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. ఇక్కడ త్రిత్వ దేవుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మోక్షారోహణానికి ముందు అపోస్తులకు ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామమున మీరు వెళ్ళి సకల జాతి జనులకు జ్ఞానస్నానం ఇవ్వండి అన్నాడు. యేసు ముగ్గురు వ్యక్తులను ఒకే నామములో కలిపి చెబుతున్నాడు. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథములో త్రిత్వ స్వభావాన్ని, త్రిత్వ ప్రస్తావనను నేరుగా త్రిత్వం అనే మాటతో కాకపోయినా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తుల రూపంలో ధ్యానిస్తూ ఉన్నాము. మూడవదిగా, త్రిత్వం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రియులారా, త్రియేక దేవుని అర్థం చేసుకోవడానికి మన మేధస్సు సరిపోదు. అయితే ప్రేమ అనే పదాన్ని మనం అర్థం చేసుకోగలిగితే త్రిత్వమును అర్థం చేసుకోగలము. దేవుడు ప్రేమ. తండ్రి కుమారుణ్ణి ప్రేమించాడు, కుమారుడు తండ్రిని ప్రేమించాడు. ఆ ప్రేమ బంధమే పరిశుద్ధాత్మ. అందుకే త్రిత్వం అనేది ప్రేమలో జీవించే పరిపూర్ణమైన వ్యక్తిత్వం. అందుచేతనే తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ ఒకరిపై మరొకరికి సంపూర్ణ ప్రేమ ఉన్నది. ఆ పరిపూర్ణ ప్రేమనే త్రిత్వముగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఉదాహరణ, ఒక కుటుంబాన్ని ఆలోచించండి. తండ్రి, తల్లి, పిల్లలు వేర్వేరు వ్యక్తులు, కానీ ప్రేమ వారిని ఒకటిగా ఉంచుతుంది. అలాగే త్రిత్వంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరు వ్యక్తులు, కానీ ప్రేమ సంపూర్ణముగా వారిని ఒకే దేవునిగా ధ్యానించవచ్చు. నాలుగవదిగా, త్రిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ లోకములో కొన్ని ఉదాహరణలుగా మనం స్వీకరించవచ్చు. ఉదాహరణకి, సూర్యుని ఉదాహరణ. సూర్యుడు వెలుగు, వేడి. సూర్యుడు, వెలుగు, వేడి మూడు వేరువేరు అనిపించినా ఒకే సూర్యునికి అవి చెందినవి. తండ్రి, మూలం కుమారుడు, వెలుగు పరిశుద్ధాత్మ, జీవాన్నిచ్చే వేడి. అందుచేత సూర్యుడు వేరు, వెలుగు వేరు, వేడి వేరు. అలాగే తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు.
తండ్రి మూలముగా ఉన్నాడు, కుమారుడు వెలుగుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ జీవాన్నిచ్చే వేడిగా మనం అర్థం చేసుకోవచ్చు. మరో ఉదాహరణ నీటి ఉదాహరణ. నీరు, మంచు, ఆవిరి. నీరు వేరు, మంచు వేరు, ఆవిరి వేరు. రూపాలు వేరే, స్వభావం మాత్రం ఒక్కటే. అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ రూపాలు వ్యక్తులుగా వేరు, స్వభావం మాత్రమే ఒక్కటే. మరో ఉదాహరణ చెట్టు ఉదాహరణ. వేరు, కాండం, కొమ్మలు 3 భాగాలు, కానీ ఒకే చెట్టు. ప్రియులారా, ఈ ఉదాహరణలు భౌతికమైనవే, కానీ త్రిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇవి కాస్త జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాయి. 5వదిగా తండ్రి దేవుని గురించి ధ్యానించుదాం. తండ్రి సృష్టికర్త. ఆయనే ప్రపంచాన్ని సృష్టించాడు, ఆయనే మనకు జీవమిచ్చాడు, ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము పరలోకమందున్న మా తండ్రి అని యేసు ప్రార్థించడం నేర్పించి మనము అలా ప్రార్థించేలా చేశాడు కదా. అంచేత పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించడం ద్వారా మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడని మనం గ్రహిస్తున్నాము. దేవుడు మనకు దూరంగా ఉన్న యజమాని కాదు, ప్రేమగల తండ్రి. మనకు అందుబాటులో ఉన్నాడు, మనతోనే ఆ దేవుడు ఉన్నాడు. 6వదిగా కుమారుడైన యేసుక్రీస్తును ధ్యానించుదాం. మన పాపాల కారణంగా మనిషి దేవునికి దూరమయ్యాడు. అప్పుడు తండ్రి తన కుమారుణ్ణి పంపాడు. యేసు మనిషిగా జన్మించాడు, సత్య సందేశాన్ని బోధించాడు, శిలువపై మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున పునరుత్థానమయ్యాడు, మన రక్షణ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రియులారా, యేసు దేవుని కుమారుడు. అందుచేతనే పదే పదే యేసు పరలోకమందున్న నా తండ్రి చిత్తం అని చెబుతూ వచ్చాడు. దేవుడు మనలను ఎంతగా ప్రేమించాడో యేసు శిలువ మరణమే మనకు చెబుతుంది. 7వదిగా పరిశుద్ధాత్మ ప్రభువు. పరిశుద్ధాత్మ మనలో నివసించే దేవుడు. ఆయన మనకు జ్ఞానమిస్తాడు, మనలను నడిపిస్తాడు, మనలను పవిత్రులుగా మారుస్తున్నాడు. పెంతుకోస్తు పండుగ దినమున అపోస్తుల మీదికి పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల రూపములో దిగివచ్చాడు. మన బలహీనతలలో దేవుడే మనతో ఉంటున్నాడు. ప్రియులారా, ఈరోజు ప్రత్యేక విధముగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రిత్వైక దేవుని పండుగగా మనం కొనియాడుతున్నాం. అందుచేత త్రిత్వ దేవుని ప్రతిబింబమే మన కుటుంబం అని ఈరోజు మనము నేర్చుకోగలము. కుటుంబము త్రిత్వానికి ఒక చిహ్నం. భర్త, భార్య, పిల్లలు ఉన్నట్టే ప్రేమలో ఐక్యమై ఉంటే దేవుని మహిమ ప్రతిబింబిస్తుంది. అందుకే కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యమైనది. 8వ అంశముగా త్రిత్వ దేవుని నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు ధ్యానించుదాం. ప్రియులారా, త్రియేక దేవుని నుండి మనం నేర్చుకోగలిగే మొదటి పాఠం ఐక్యత. త్రిత్వములో విభేదాలు లేవు. నీవు ఎక్కువ, నేను తక్కువ, తండ్రి మొదట, కుమారుడు 2, పరిశుద్ధాత్మ 3, ఇలా 1, 2, 3 అనే ప్రయారిటీసు మనము దేవునిలో చూడము. 3 వ్యక్తులుగా ఉన్న అన్నింటిలో సరి సమానము. వారి స్వభావం ఒక్కటే. అలాగే మనలో కూడా అదే ఐక్యత కలిగి ఉండాలి. మన కుటుంబాలలోనూ సంఘములోనూ అదే ఐక్యతను పెంపొందించుకోవాలి. 2వది, త్రియేక దేవుని నుండి మనం నేర్చుకోగలిగే పాఠం ప్రేమ. దేవుడే ప్రేమ. ద్వేషం లేదు, క్షమించకపోవడం లేదు. ప్రేమించే వ్యక్తి దేవునికి దగ్గరగా ఉంటాడు. అంచేత త్రియేక దేవుని నుండి ఆ ప్రేమను మనము నేర్చుకోవాలి. 3వది, త్రియేక దేవుని నుండి సేవాభావం నేర్చుకుంటున్నాము. యేసు సేవకునిగా జీవించాడు. ప్రభువే స్వయంగా చెప్పాడు, నేను సేవలు అందుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాను. అతి పవిత్రమైన సేవ తనను తాను సంపూర్ణంగా సమర్పించుకోవడమే. మనం కూడా ఇతరులకు
సేవ చేసే స్వభావాన్ని పెంచుకోవడం మనము త్రియేక దేవుని నుండి నేర్చుకోవలసి ఉంటుంది. 4వది, త్రియేక దేవుని నుండి ప్రార్థన నేర్చుకోవాలి. ప్రతి ప్రార్థనలో పితా, పుత్ర, పవిత్రాత్మ త్రియేక దేవుడు ఉన్నాడు. తండ్రిని ప్రార్థిస్తున్నాం, కుమారుని ద్వారా ప్రార్థిస్తున్నాం, పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థిస్తున్నాం. అంచేత మన ప్రార్థనలో త్రియేక దేవుని స్మరించుకుంటున్నాం. చివరిగా, నేటి ప్రపంచానికి త్రిత్వం ఎలాంటి సందేశం ఇస్తుంది? నేటి ప్రపంచంలో మనం చూస్తున్నాం, విభేదాలు పెరుగుతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, ప్రేమ తగ్గిపోతుంది, ద్వేషం పెరుగుతుంది, విభేదాలతో కూడిన ప్రపంచం, విచ్ఛిన్నమవుతున్నటువంటి ప్రపంచం. అటు కుటుంబాలు, ఇటు ప్రాంతాలు, అటు దేశాల మధ్య అనేక విద్వేషాలు, విధ్వంసాలు నేడు మనం సాక్ష్యమిస్తూ ఉన్నాం. అయితే నేటి ప్రపంచానికి త్రియేక దేవుడు ఏం చెబుతున్నాడు? ఐక్యంగా ఉండమని చెబుతున్నాడు, ప్రేమలో జీవించమని చెబుతున్నాడు, ఒకరిని ఒకరు అంగీకరించమని చెబుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, త్రియేక దేవుడు ఒక సిద్ధాంతం అనుకోకూడదు. ఆయన ప్రేమ, ఆయనలో ఐక్యత, ఆయనలో జీవం. తండ్రి మనలను సృష్టించాడు, కుమారుడు మనలను రక్షించాడు, పరిశుద్ధాత్మ మనలను పరిశుద్ధపరుస్తున్నాడు. కాబట్టి ప్రతిరోజు మనము త్రిత్వ దేవుని ప్రేమలో జీవిస్తూ, కుటుంబాలలో ఐక్యతను పెంపొందిస్తూ, క్రైస్తవ విశ్వాసులు సాక్షులుగా జీవించాలి. అంచేత త్రియేక దేవుని పండుగ సందర్భంగా మనందరం కూడా ఆ త్రియేక దేవునిలోని ప్రేమను, ఆ త్రియేక దేవునిలోని ఐక్యతను, ఆ త్రియేక దేవుని పరిశుద్ధతను విశ్వాసులంగా మనం కూడా సందేశంగా స్వీకరించి మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం. ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, నీ త్రిత్వ ప్రేమ రహస్యాన్ని మా హృదయాలలో లోతుగా అర్థం చేసుకునే కృపను మాకు ప్రసాదించండి. మా కుటుంబాలలో ఐక్యంగా ఉంచండి. మా కుటుంబాలను ఐక్యతతో పెంపొందించండి. మా సంఘాలను ప్రేమతో నింపండి. నీ ప్రేమకు సాక్షులుగా జీవించడానికి మాకు శక్తిని అనుగ్రహించండి. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ అని ప్రతిదినం మేము ప్రార్థిస్తున్నామే కానీ ఈ రహస్యాన్ని మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇకనైనా మేము నీ పవిత్ర ప్రేమలో బలంగా జీవించేలా చేయండి. నీ ప్రేమలో నిలిచి, నీ కృపను అనుభవించి, పరిశుద్ధాత్మ సహవాసంలో ప్రతిరోజు నడిచే వరమును మాకు అనుగ్రహించండి. ఆమేన్.